హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో మనకి మంచి వెడ్డింగ్కి అండ్ ఫెస్టివల్స్కి, రాబోయే ఫెస్టివల్స్కి సంబంధించి క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్ ఈవెంట్కి వేటికైనా సరే మీకు చాలా బాగా సూట్ అయ్యే కుర్తా సెట్స్, కోఆర్డినేట్ సెట్స్ అనండి. విత్ దుపట్టాస్ కొన్ని, వితౌట్ దుపట్టాస్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ చూపించేస్తాను. సో వితౌట్ ఫర్దర్ లెట్ స్టార్ట్ మీషో కుర్తా కోఆర్డినేట్ సెట్, కుర్తా సెట్ విత్ దుపట్టా హాల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కొత్తగా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రోడక్ట్ రివ్యూస్ పెట్టంగానే మీకు వచ్చేస్తాయి. సో మీషోలో మంచి ప్రొడక్ట్స్ చూపించినప్పుడు త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి ఫస్ట్ క్వాలిటీ అనేవి. సో మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తుంటే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుంటే మీరు వెంటనే వీడియో చూడగలుగుతారు. పెట్టగానే ఫస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ ప్రొడక్ట్స్ మీరు అవి కొనుక్కోగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను చూపించాను బ్యూటిఫుల్ గౌన్ డ్రెస్ అనమాట. నేనైతే ఉంచుకున్నాను. ఇది ఇక్కడ మనకి ఫ్రిల్స్ కూడా ఉందన్నమాట డ్రెస్ కి. నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ నా ఫేవరెట్. సో 3 ఫ్రిల్స్ వచ్చేసి చాలా క్యూట్ గా ఉంది. ఈ డ్రెస్ అయితే నేను ఉంచుకున్నాను. వాటన్నిటిలో కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది. ప్రింట్ వచ్చింది అనమాట ఇది. సో ఇది వచ్చేసి అరౌండ్ 350 లోపలే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అనమాట. సో అందుకని నేను ఉంచుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి చూద్దాం. సో యా, ఇది వచ్చేసి కంప్లీట్ గా కుర్తా దుపట్టా సెట్ అనమాట. మొత్తం వచ్చింది. ఇది అరౌండ్ 1000 రూపీస్ ఉందండి. మంచి ఎంబ్రాయిడరీ మెటీరియల్ చూడొచ్చు. నేను క్వాలిటీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయనే తీసుకున్నాను నేను. సో 3 పీస్ సెట్ అనమాట ఇది. వావ్, సూపర్ ఉందండి. చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇది కుర్తా సెట్. సో ఎంత బాగుందో చూడొచ్చు మీరు. తర్వాత ప్యాంట్ అండ్ మళ్ళీ దుపట్టా, మంచి కట్ వర్క్ వచ్చిందనమాట దుపట్టా కూడా. సో ఫస్ట్ అయితే కుర్తా సెట్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఏంటంటే మీకు క్రిస్మస్కి, న్యూ ఇయర్కి అందరూ వెస్ట్రన్ వేర్ వేసుకోరు కదా, ఎథనిక్ వేర్ స్టైల్లో కూడా వేసుకుంటారు కదా కొంతమంది. అలాంటి పార్టీస్కి వెళ్ళాలి అంటే కాలనీలో, అపార్ట్మెంట్స్లో జరుగుతుంటాయి కదా, అలాంటి వాటికి చాలా బాగుంటుంది. కాలేజెస్లో కానీ ఆఫీసెస్లో కానీ మనం వేసుకెళ్ళటానికి చాలా బాగుంటుంది. చాలా ట్రెడిషనల్ లుక్ ఉంది. బట్ మరీ అలా ఏం లేదు, ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి సింపుల్గా ఉంది. సో చూడొచ్చు మీరు ఎంత బాగుందో. క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అనమాట వర్క్ అనేది. సో ఇది వచ్చేసి అలియా కట్ స్టైల్లో వచ్చింది, మీరు చూడొచ్చు. అండ్ హ్యాండ్స్ అయితే పొడుగొచ్చాయి. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చూడొచ్చు మీరు, దగ్గరగా చూపిస్తున్నాను నేను. థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, అది వచ్చింది అనమాట. భలే ఉంది. అండ్ 2 హ్యాండ్స్కి కూడా అలాగే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి వీనెక్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్లేర్, ఇక్కడ ప్లీట్స్ వచ్చాయి అనమాట. ఈ ప్లీట్స్ తర్వాత మెటీరియల్ కూడా చాలా బాగుందండి. సాఫ్ట్ సిల్క్. చూడొచ్చు క్వాలిటీ ఎంత బాగుందో, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. అండ్ ఇది వచ్చేసి మనకి విడ్త్, ఇది వచ్చేసి మనకి కలిపే ఉంది. అండ్ అనార్కలి గౌన్ స్టైల్లో ఉంది. అండ్ లోపల వచ్చేసి లైనింగ్ కూడా ఇచ్చారనమాట. లైనింగ్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. క్వాలిటీ వచ్చేసి A1 క్వాలిటీ అంటారు కదా, అలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఓన్లీ హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ ఒకటే కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ అయితే ఏమి కనిపించట్లేదు. కింద వైపు ఏం లేదు, ఓన్లీ యాక్ పోర్షన్ వరకే ఉంది మనకి వచ్చి వర్క్. కంప్లీట్ చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. సూపర్ ఉంది. పైన టాప్ అనమాట. నేను ప్యాంట్ చూపిస్తున్నాను ఇది. సారీ. సో ప్యాంట్ వచ్చేసి ఎప్పుడైనా మనకి మంచి బ్రాండెడ్ మెటీరియల్కి ఇట్లా ఫ్రంట్ ఎలాస్టిక్ రాదనమాట. మంచిగా ప్లెయిన్గా వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది. సో దీన్ని బట్టే మనం క్వాలిటీ అనేది డిసైడ్ చేయొచ్చు. ఇదైతే నేను M తెప్పించాను సైజు. అండ్ మనకి కింద కూడా సూపర్ వర్క్, అంటే సూపర్ వర్క్ వచ్చింది ప్యాంట్కి కూడా. సో అయితే మల్టీ కలర్ సీక్వెన్స్ థ్రెడ్స్ అనమాట. మనకి సాటిన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ వర్క్ అనమాట. చాలా బాగుందండి మెటీరియల్ వచ్చేసి. మంచి క్వాలిటీ. మీరు పార్టీకి తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఈ కలర్ కూడా మనందరికీ చాలా బాగా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి నేను చెప్పాలంటే పింక్ షేడే, బర్గండీ స్టైల్లో ఉంది. కానీ బర్గండీ కాదేమో అనిపిస్తుంది. సో మీకు షేడ్ అయితే తెలుస్తుంది కదా, పింక్ షేడే, మెరూన్ అయితే కాదు. సో ఇక్కడ వచ్చేసి ఈ వర్క్ కూడా చాలా బాగుందండి. హార్డ్గా ఉండే థ్రెడ్ అయితే కాదు, మీడియం అనమాట. మరీ సాటిన్ థ్రెడ్ కాదు. బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది.
సో చున్నీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది, చక్కగా చిన్నగా ఇచ్చారు, హాయిగా ఉంటుంది సైడ్కి ఇలా వేసుకోవడానికి, డ్రేప్ చేసుకోవడానికి. పెద్ద పెద్ద చున్నీస్ ఇచ్చినా ఎవరు వేసుకోలేకపోతున్నారు కదా. అండ్ ఇది ఓన్లీ అటు ఇటు మాత్రమే ఉంది, అడ్జస్ట్కి ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకి చిన్న బూటీ అనేది ఇచ్చారు. సో ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది కుర్తా సెట్. అయితే క్రిస్మస్ కానీ పార్టీస్ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అదిరిపోయింది కలర్, కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఏం బాగుంటుందంటే మీరు చూడండి, అసలు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగుందో. కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. మ్యారీడ్ ఉమెన్ పెద్దగా ఇది ఇంట్రెస్ట్ చూపిరు, కానీ పెళ్లి కాని పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ వేసుకెళ్తే చాలా చాలా బాగుంటుంది. వావ్, మెటీరియల్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది, రేయాన్ మెటీరియల్ అనమాట. అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసి నేను దగ్గరగా చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి. ఇది యాక్చువల్గా చికెన్ కారీ వర్క్ కాదు, థ్రెడ్ ఎంబ్రాయిడరీనే, బట్ దీన్నే చికెన్ కారీ వర్క్ అని కూడా చెప్పేస్తున్నారు, బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో ఇదైతే మనకి ఇది కోఆర్డినేట్ సెట్ అనమాట. ఓన్లీ ప్యాంట్ టాప్ వస్తుంది, మనకి చున్నీ రాదు, దీంతో దుపట్టా రాదు, అందుకనే కోఆర్డినేట్ సెట్ అన్నాను నేను. సో చున్నీ వేసుకోవట్లేదు కదా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, అందుకని అనమాట ఇది. అంటే మోస్ట్లీ అంటే యంగ్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను, పద్ధతిగా వెళ్ళే వాళ్ళు చున్నీ వేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు కొత్తగా దీన్ని చున్నీ లేకుండా వేసుకోవటాన్ని కోఆర్డినేట్ సెట్స్ అంటున్నారు. సో అందులో పార్ట్గా నేను చూపిస్తున్నాను ఇది. సో ఎంత బాగుందో చూడొచ్చు, యోక్ పోర్షన్ అంతా కూడా ఈ వర్క్ రిపీట్ అయింది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్ అంతా కూడా ఈ వర్క్ వచ్చింది, అండ్ ఎంత స్టైలిష్గా ఉందో చూడొచ్చు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట, స్లీవ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇదే హెవీ వర్క్ వచ్చింది. ఐ థింక్ ఇది అరౌండ్ 800-700 ఉంది. నేనైతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు కాస్ట్ చూసుకోండి. నేను అరౌండ్ మాత్రమే చెప్తున్నాను, పర్టికులర్గా చెప్పట్లేదు. ఒక రోజు ఒక రేట్, ఒక రోజు ఒక రేట్ ఉంటుంది. సేల్ టైంలో ఒకలాగా ఉంటుంది, నేను బుక్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఒకలాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇలా ఉందనమాట. ఇక్కడ మంచిగా మనకి ప్లీట్స్ అనేవి వచ్చాయి, మొత్తం డ్రెస్ మొత్తం ఇట్లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి సైడ్కి మనకి ఇట్లా స్లిట్ ఓపెన్ ఉందన్నమాట, అంటే జస్ట్ కుర్తా సెట్, స్ట్రైట్ కుర్తా అనమాట ఇది. అండ్ కింద వరకు వచ్చేసి మనకి వర్క్ చూడొచ్చు, ఓన్లీ ఫ్రంట్ పోర్షన్లో మాత్రమే మనకి వర్క్ వచ్చింది, ఫుల్ వర్క్. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట. వీటిలో ఉన్న 4 కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఒక్కటైనా బ్లాక్ డ్రెస్ ఉంటే బాగుంటుంది, వార్డ్రోబ్లో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి. అండ్ ప్యాంట్ వచ్చేసి సో ఇది అంత పర్టికులర్ A1 పద్ధతిలో లేదు, బట్ బాగుంది, క్వాలిటీ ఈజ్ గుడ్ A. సో ఇది వచ్చేసి ప్యాంట్కి అంతా కూడా మనకి ఇలాంటి వర్క్ అనేది కింద ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి పలాజో స్టైల్లో లేదు, బట్ కొంచెం స్క్వేర్ ప్యాంట్ లైక్ రెక్టాంగులర్ ప్యాంట్ ఉంటాయి కదా మనకి, కొంచెం వెడల్పు ఉన్నాయి అనమాట, రెగ్యులర్ ప్యాంట్స్ కంటే కొంచెం లూజ్ ఉన్నాయి. బట్ నాట్ లీస్ట్ ఇది కూడా పింక్ కలర్. ఇప్పటి నుంచో అనుకుంటున్నాను దీన్ని తెప్పించాలి అని, ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాండ్స్ అయితే చాలా ఇష్టం. నిన్న వేసుకున్న డ్రెస్ కూడా ఫుల్ హ్యాండ్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఒక పింక్ అండ్ బ్లూ షేడ్స్లో ఒక డ్రెస్ చూపించాను, లింక్ కూడా అడిగారు ఎవరో. లింక్ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు లింక్ దొరికిపోతుంది, నేను లింక్ అప్డేట్ చేస్తాను. సో ఇది వచ్చేసి మంచి కవర్లో ఇచ్చారు, మంచి మెటీరియల్ అనమాట. అంటే కవర్లో ఇచ్చారని కాదు, ప్యాకేజ్ ఈ స్టైల్లో ఉంది కాబట్టి లోపల మెటీరియల్ కూడా మంచిగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను నేను. సో మొత్తం పింక్ అండ్ లహరియా అనమాట గౌన్ వచ్చేసి. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, నేనైతే పింక్ తెప్పించాను, గ్రీన్ అండ్ బ్లూ షేడ్ ఉందనుకుంటా, చాలా బాగున్నాయి అవి కూడా. సో ఎనీవేస్ మనమైతే ఓపెన్ చేసి చూపిద్దాం. ఇది మొత్తం డ్రెస్ వచ్చేసి దుపట్టా అండ్ ప్యాంట్ 3 పీస్ సెట్ అనమాట. మంచి ఫ్లేడ్ ఫుల్ హ్యాండ్స్ అనార్కలి డ్రెస్. ఎప్పటి నుంచో నేను ఇలాంటి డ్రెస్ ఒకటి తీసుకోవాలనుకున్నాను. సో ఇంతకుముందు తీసుకున్న కూడా నేను ఉంచుకుందాం అనుకున్న, హెవీగా ఉన్నాయని రిటర్న్ చేస్తాను, బట్ ఐ విల్ కీప్ ఇట్ దిస్. చూడొచ్చు ఎంత బాగుందో. అంటే చాలామంది అనుకుంటారు తెచ్చినవన్నీ ఏం చేస్తారని, అన్నీ రిటర్న్ ఇచ్చేస్తానండి. నేను ఓన్లీ రివ్యూ చేసి పంపించేస్తాను బ్యాగ్కి. సో ఒకటో రెండో ఏంటంటే రిటర్న్ ఇచ్చే లోపు మిస్ అయిపోతే అలాంటివి నేను గివ్ అవేస్ ఇస్తుంటాను. రీసెంట్గా మంచి సిల్క్ శారీస్ ఇచ్చాను చాలా మందికి. సో అలా అనమాట. ఇదైతే ఎప్పుడైనా ఒకటి పీస్ వస్తుంది కదా, అది నేను ఉంచుకోవాలి, ఇది బాగుంటుంది, ట్రై చేయాలనిపించేది బ్రెయిన్లో ఉంటుంది ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మొత్తం లహరియా, మంచి జార్జెట్.
బాగుంది మెటీరియల్, మరీ సాఫ్ట్గా లేదు, మీడియంగా ఉందన్నమాట మెటీరియల్, బాగుంది. సో లైట్ వెయిట్ ఉందన్నమాట. సో వచ్చేసి ఇలా ఉంది నెక్, ఫ్రంట్ అంతా కూడా ఈ బబుల్ డిజైన్ అనేది, అందుకని దగ్గరగా చూపిస్తున్నాను. సో పోట్లీ అంటారు కదా, అలాంటిది ఇచ్చారు ఫ్రంట్. అయితే మనకి ఇక్కడ కప్స్ వచ్చాయి, మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి మంచిగా కొంచెం డీప్ నెక్ ఇచ్చారనమాట, అనార్కలికి బాగుంటుంది కదా డీప్ నెక్. అండ్ ఇలాంటి హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు బ్యాక్. అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది, చూడొచ్చు మీరు. అండ్ ఇది అనార్కలి గౌన్ కదా, ఫిట్ అండ్ ఫ్లేర్ ఉంటుంది, ఇక్కడ ఫిట్ ఉంది. అండ్ ఫ్లేర్ వచ్చేసి చూపిస్తానని ఎంత ఉందో మీకు, చూసారు కదా ఎంత ఫ్లేర్ ఉందో. సో ఇది వచ్చేసి అరౌండ్ 1300 ఉందండి. సో దానికి తగ్గట్టు మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లోపల లైనింగ్ చూడొచ్చు, లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కప్స్ వద్దనుకుంటే మీరు తీసేసుకోవచ్చు. అండ్ అడుగున కొంచెం బరువు ఉంది ఏంటా అని చూస్తున్నాను నేను. సో మెటీరియల్ ఎక్కువ ఉంది కదా, ఫ్లేర్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో మనకి కొంచెం వెయిట్ అనిపిస్తుంది నాకు. బట్ ఇంకోటి వచ్చేసి మనకి ఎగిరిపోకుండా ఈ మధ్య ఫాల్ లాగా కుడుతున్నారు. ఇది లేకపోతే కొంచెం బరువు తగ్గేదేమో, బట్ ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది నాకు. దీనివల్ల వెయిట్ అనిపిస్తుంది, ఈ పార్ట్ ఇట్లా పట్టుకుంటే తెలుస్తుంది నాకు, దీనివల్ల వెయిట్ అనిపిస్తుంది. సో అదర్వైజ్ డ్రెస్ చాలా లైట్ వెయిట్ ఉంది. మీకు వద్దకపోతే అది కూడా తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఫుల్ స్టిచ్డ్ వస్తుంది కదా. జస్ట్ అది రిమూవ్ చేసేసుకుని మీరు చుట్టూ ఓవర్లాకింగ్ చేయించేసుకుంటే చాలా బాగుంటుంది. నాలాంటి వాళ్ళకి ఇంకా లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం అనార్కలి టాప్, బోత్ సైడ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు. సో మీడియం అనమాట, క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ కాదు, నార్మల్ క్వాలిటీ. అండ్ ఇది వచ్చేసి నార్మల్గా ఉంది ప్యాంట్ కూడా. సో జస్ట్ నార్మల్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవే, ఆ గోటాపట్టి వర్క్ తోటి కంప్లీట్గా ఓవర్లాక్ చేసి ఇచ్చారు. సో దట్ ఏంటంటే చున్నీ లైట్ వెయిట్ ఉంది. సో ఆఫీస్కి కానీ కాలేజ్ వేర్ కానీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈవెంట్స్కి చక్కగా వేసుకెళ్ళచ్చు. వెడ్డింగ్స్ ఉన్నా కూడా వేసుకెళ్ళచ్చు. ఇంకా కొంచెం స్టైలిష్గా యాక్సెసరీస్, హెవీ యాక్సెసరీస్ పెట్టుకుంటే మనం లైక్ తల మీద ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్యాంగిల్స్ లాంటివి వేసుకుంటే సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది అసలు. సింపుల్గా ఆఫీస్కి వెళ్ళేటట్టయితే ఏదైనా పార్టీకి కానీ వాచ్ పెట్టుకుని సింగిల్ బ్యాంగిల్ వేసుకుని వెళ్ళినా చాలా బాగుంటుంది. సింపుల్గా వెళ్తే బాగుంటుంది ఆఫీస్ కాలేజ్కి అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి 3 డ్రెస్సెస్. మీకు ఏది నచ్చిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ ఊరు పేరు, లైక్ నెంబర్ వేసి, ఏజ్ కూడా వేసి, ఏది నచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. సీ నెక్స్ట్ వీడియో, బై బాయ్.